नमो मेरवा पाड़ने। जय बाबा सर पनेसर जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार में ओ मेहरु बाबा। अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा। अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर। अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदुद्धारा। सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा। अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహేరు బాబా. జోహారులివే శ్రీ మెహేరు బాబా. మహిని జనించిన మానవ రూప. మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవా. ఇహ పరానంద జీవనమీవ. భవభయ భంజన పరమ పావన. భవభయ భంజన परम पावना। नमो मेहर बाबा। अवतार नमो देव देवा। అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి. అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి. హరిషడ్వర్గము అంతరింపక. హరిషడ్వర్గము అంతరింపక. అవ్యయ మోక్షం అనుగ్రహింపు. అవ్యయ మోక్షం అనుగ్రహింపు. नमो मेहर बाबा। अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा। अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा पनेश्वर जय बाबा सर। ప్రార్థనా గీతం నమో మెహర్తో ఈరోజు కార్యక్రమం ప్రారంభం చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఈరోజు మెహర్ సవాస్ ప్రసార విశేషాలు 5 గంటల వరకు సంకీర్తన కార్యక్రమం, 5 గంటల నుంచి 5:30 వరకు మెహర్ జిమ్లా ప్రసంగం, 5:30 నుంచి 5:50 వరకు తిరిగి సంకీర్తన కార్యక్రమం కొనసాగుతుంది. తర్వాత నామము, ప్రార్థనలు, మౌనము, ఆరతితో ఈరోజు కార్యక్రమం 6 గంటల లోపల ముగించుకుందామండి. ముందుగా సంకీర్తన కార్యక్రమంలో మెహర్ దినేష్ గారు ఒక పాట పాడతారు. తర్వాత శారదా ప్రసాద్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। కలవు కలవను వారి కలల నీడేర్చగా హృదయాల నిలిచింది నీ ప్రేమ. కలవు కలవను వారి కలల నీడేర్చగా హృదయాల నిలిచింది నీ ప్రేమ. కలవరపు ఘడియలలో కమ్మనగు అనుభూతి కానుకగనిస్తుంది నీ ప్రేమ. కలవరపు ఘడియలలో కమ్మనగు అనుభూతి కానుకగనిస్తుంది నీ ప్రేమ. నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ. కర్మానుభవములవి సంస్కారయుతమనుచు అవగాహనమునిచ్చు నీ ప్రేమ. కర్మానుభవములవి సంస్కారయుతమనుచు అవగాహనమునిచ్చు నీ ప్రేమ. కర్మ ఫలితములకై ఎదురు చూడకయుండు ఆనందమును వసగు నీ ప్రేమ. కర్మ ఫలితములకై ఎదురు చూడకయుండు ఆనందమును వసగు నీ ప్రేమ. నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ. చర్మ చక్షువులు నిను దర్శించలేవనుచు ప్రేమ స్పర్శను ఇచ్చే నీ ప్రేమ. చర్మ చక్షువులు నిను దర్శించలేవనుచు ప్రేమ స్పర్శను ఇచ్చే నీ ప్రేమ.
ప్రేమించలేని మా సమర్థతను ఎరిగి వెన్నెంటి రక్షించే నీ ప్రేమ. ప్రేమించలేని మా సమర్థతను నెరిగి వెన్నెంటి రక్షించే నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. నీ నామ స్మరణలో నిలువెల్ల పులకించు అనుభవము కలిగించే నీ ప్రేమ. నీ నామ స్మరణలో నిలువెల్ల పులకించు అనుభవము కలిగించే నీ ప్రేమ. నీ కీర్తనలు నిత్యమాలపించే స్వరము గలములలో నింపింది నీ ప్రేమ. నీ కీర్తనలు నిత్యమాలపించే స్వరము గలములలో నింపింది నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. మెహరు శ్రీ హృదయాన సత్యమును నెలకొల్పి గీతాలు వ్రాసింది నీ ప్రేమ. మెహరు శ్రీ హృదయాన సత్యమును నెలకొల్పి గీతాలు వ్రాసింది నీ ప్రేమ. పాడుకొను హృదయాలు పరవశించే వరము అడుగకనే ఇచ్చింది నీ ప్రేమ. పాడుకొను హృదయాలు పరవశించే వరము అడుగకనే ఇచ్చింది నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ. కలవు కలవను వారి కలల నీడేర్చగా హృదయాల నిలిచింది నీ ప్రేమ. కలవు కలవను వారి కలల నీడేర్చగా హృదయాల నిలిచింది నీ ప్రేమ. కలవరపు ఘడియలలో కమ్మనగు అనుభూతి కానుక గణిస్తుంది నీ ప్రేమ. కలవరపు ఘడియలలో కమ్మనగు అనుభూతి కానుక గణిస్తుంది నీ ప్రేమ. నీ ప్రేమ, 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 నీ ప్రేమ. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అంకుల్, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా మెహర్ దినేష్. విశ్వగుని విశ్వ ప్రేమ అందరి హృదయాల్లోనూ ఉంటుంది. అలాంటి ప్రేమ నిర్వచించావు. మన మెహర్శ్రీ గారి కళ నుంచి జాలువారిని గీతాన్ని పాడి నీకు ధన్యవాదాలు. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు ఒక పాట పాడతారు. తర్వాత మాలతి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు. దేవదేవులకెల్ల దేవాది దేవుడు. దేవదేవులకెల్ల దేవాది దేవుడు. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు.
దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి రమ్మని పిలిచాడు మేల్కొలుపు పాడాడు రమ్మని పిలిచాడు మేల్కొలుపు పాడాడు మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు మేహేరు మేహేరు మంత్రాక్షరి మేహేరు మేహేరు మంత్రాక్షరి కైవల్యమును చేర్చు అంత్యాక్షరి దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమికా గ్రహించు ప్రేమించి తరించు ప్రేమికా గ్రహించు ప్రేమించి తరించు ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు అవతార మేర్ బాబా की जय अवतार मेहर बाबा की जय जय अंटू मेहर अंटू తప్పించిపో దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు అప్పుడే ప్రేమికుడు దహించి పోతాడు అప్పుడే ప్రేమికుడు దహించి పోతాడు ప్రియతముని చేర్చేది తపనొక్కటే ప్రియతముని చేర్చేది తపనొక్కటే మెహర శ్రీ గ్రహించే ఇది ఒక్కటే దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు థ్యాంక్ యూ అందరికీ జై బాబా థ్యాంక్ యూ జై బాబా అండి. ఇప్పుడు మాలతి గారు ఒక పాట పాడతారు. తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. जय बाबा जय बाबा अवतार मेहर बाबा की जय मेहरे तल्लियु तंद्रियु गुरुवु मेहरे చెలియు బంధువు దైవము మేరే తల్లియు తండ్రియు గురువు మేరే చెలియు బంధువు దైవము అన్యులెవరు మన మేరును సాటి మరి లేరెవరు అతనికి పోటీ మేరే తల్లియు
తండ్రియు గురువు మేరే చెలియు బంధువు దైవము మేరే తల్లియు తండ్రియు గురువు కరుణకు రూపమై ప్రేమకు తెలవై మనలోను ఒకడే మసలిన దైవము కరుణకు రూపమై ప్రేమకు తెలవై మనలోను ఒకడే మసలిన దైవము మరులను కొలచి మనసున నిలచిన మరులను కొలచి మనసున నిలచిన మరువగలేని సుందర రూపుడు మేరే తల్లియు తండ్రియు గురువు మేరే చెలియు బంధువు దైవము మేరే తల్లియు తండ్రియు గురువు శుభగడియలు శుభముతోనే చింతలు చింతలు నిలచి శుభగడియలు శుభముతోనే చింతలు చింతను నిలచి సకుడై ప్రియుడై తోడు నీడే సకుడై ప్రియుడై తోడు నీడే నిరతము నిన్ను గాచెడి వాడేన మేరే తల్లియు తండ్రియు గురువు మేరే చెలియు బంధువు దైవము మేరే తల్లియు తండ్రియు గురువు మేరే తీయని బంధము మనకు ఆతని స్మరణే ఆనంద పదము మేరే తీయని బంధము మనకు ఆతని స్మరణే ఆనంద పదము అతడి మనకు గమ్యము నిజము అతడి మనకు గమ్యము నిజము తలుపగతడి సర్వము కాక మేరే తల్లియు తండ్రియు గురువు మేరే చెలియు బంధువు దైవము అన్యులెవరు మన మేరు సాటి మరి లేరెవరు అతనికి పోటీ మేరే తల్లియు తండ్రియు గురువు మేరే చెలియు బంధువు దైవము మేరే తల్లియు తండ్రియు గురువు. జై బాబా అండి. థ్యాంక్ యూ పన్నగేశ్వర గారు. అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు పాడతారు. తర్వాత పుష్పలత గారు సిద్ధంగా ఉన్నారండి. जय मेहर बाबा सर। జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। అణువణువు నిండియున్న అవతారు నిరూపము రాంచుమా ప్రేమిక ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో
ఏ చోటను చూచిన రూపమే, ఏ నోటను విన్నా నామమే, ఏ చోటను చూచిన రూపమే, ఏ నోటను విన్నా నామమే, అణు అణువు నిండియున్న అవతారు నిరూపము రాంచుమా ప్రేమిక. కలడా లేడన్నాడా హిరణ్యాక్షుడు, కనిపించెను వరాహమై జగన్నాథుడు. ఉన్నా లేడన్నాడా రావణుడు, 10 తలలను త్రెంచాడు శ్రీరాముడు. కనలేని వారికి కనిపించడు, కనలేని వారికి కనిపించడు, కనిపించిన కరుణించడు, కనిపించిన కరుణించడు. ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో, ఏ చోటను చూసినా రూపమే, ఏ నోటను విన్నా నామమే, ఏ చోటను చూసినా రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే, అణు అణువు నిండియున్న అవతారు నిరూపము రాజుమా ప్రేమిక. దివ్య స్పర్శతో కుబ్జ కన్యగా మారే, దివ్య స్పర్శతో అహల్య శాపము దీరే. ధన్యమాయ శబరి జన్మ దివ్య సేవతో, అనన్యమాయ హనుమ భక్తి దివ్య సేవతో. అన్యథా శరణమని ఆశ్రయించితే, అన్యథా శరణమని ఆశ్రయించితే, సర్వదా కాచును అవతారుడొక్కడే, సర్వదా కాచును అవతారుడొక్కడే. ఆకులో పూలో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో, ఏ చోటను చూసినా రూపమే, ఏ నోటను విన్నా నామమే, అణు అణువు నిండియున్న అవతారు నిరూపము రాంచుమా ప్రేమిక. అరుదించెను అవతారుడు మేరు బాబగా, అందించెను అతని ప్రేమ మనకు కాంతగా. అందుకొనిన వారి జన్మ ధన్యమౌనుగా, అంతులేని ఆనందం చేరు అవునుగా. ఆ దేవదేవుని చెంత చేరగా, ఆ దేవదేవుని చెంత చేరగా, ఆరాటపడువారి బ్రతుకు పండుగా, ఆరాటపడువారి బ్రతుకు పండుగా. ఆకులో పూలో కొమ్మలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో, ఏ చోటను చూసినా రూపమే, ఏ నోటను విన్నా నామమే,
ఏ చోటను చూసినా ఆ రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే, అణు అణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా. ప్రేమిక అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా పన్నగేశ్వర గారు. థ్యాంక్ యూ సార్. జై బాబా కుమార్ గారు, మంచి పాటలు ఇచ్చారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు పుష్పలత గారు. జై బాబా అండి. జై అవతార్ మెహర్. ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో, ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో ఈ మెహరుని అవతారం. ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో నిన్ను ఎరుగగలేము, నేడు నిన్ను మరువగలేము. నిన్ను ఎరుగగలేము, నేడు నిన్ను మరువగలేము. ఆ కైలాసవాసుడ నీవేనా, ఆ వైకుంఠవాసుడు మెహరేనా, ఇంకెన్నో రూపాలు నీవా ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో ఈ మెహరుని అవతారం. ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో శరణు వేడి పిలచితినన్నా పలుకవేల మెహరన్నా. శరణు వేడి పిలచితినన్నా పలుకవేల మెహరన్నా. నీవే నా పంచ ప్రాణమువై, నీవే నా దైవ రూపమై, నీవే నా పంచ ప్రాణమువై, నీవే నా దైవ రూపమై, కలిలో మానవ దైవమై ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో ఈ మెహరుని అవతారం. ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో సకల లోక సంచార జీవకోటి కాదార, సకల లోక సంచార జీవకోటి కాదార. సద్గురువులే నిన్ను వేడగా, సద్గురువులే నిన్ను వేడగా, సరగుణ భువి కరుదించగా, నీ మౌనంబునే కొనసాగించగా ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో ఈ మెహరుని అవతారం. ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా సార్. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి పుష్పలత గారు. ఇప్పుడు మెహర్ ఇంజనీర్ ప్రసంగం ఉంటుంది. ప్రసంగం అయిన తర్వాత శర్మ గారు పాటకి సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి రజని గారు. జై బాబా అండి పన్నగేశ్వర గారు. అందరికీ జై బాబా అండి. ఈరోజు మనందరం భగవంతుని ఎంత దగ్గరగా చేరవచ్చు, ఆయన గుణగణాలు
ఎలా కీర్తించాలి అని ఒక అద్భుత ప్రార్థన ఇచ్చారు ప్రభు అవతార్ మెహర్ బాబా. అది 1953 ఆగస్టు 13వ తేదీన డెహ్రాడూన్లో. కాబట్టి ఆ ప్రార్థన విశేషాలు మనం తెలుసుకుందాం. అంటే దేనికోసం మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, అసలు ప్రార్థనల విశిష్టత ఏంటి, ప్రార్థన ఎలా ఉండాలి, ఇలాగా బాబా మాటలలో మనం తెలుసుకుందామండి ఈరోజు. అంటే కొన్ని విషయాలు మనకు తెలిసినా కూడా ఈరోజు చాలా అద్భుతమైన ప్రేమికునికి వరప్రసాదాలుగా ఇచ్చిన ప్రార్థనలు ప్రభు ఇచ్చాడు కనుక బాబా మాటల్ని ఒక్కసారి మనం తలుచుకుందాం. అసలు ఈ ప్రార్థన అన్న దేనికోసం ఇచ్చారు అంటే, మనం ఏం చేస్తున్నాం దాన్ని భగవంతుని ఒక డబ్బు కోసమో, పేరు కోసమో, అధికారం కోసమో, ఆరోగ్యం కోసం, పిల్లల కోసం, ఇలా ప్రాపంచిక విషయాల కోసమే భగవంతుని ప్రార్థిస్తున్నాం. కానీ ఆయన దయగల ప్రేమ కోసం ఎవరూ అర్థించటం లేదు అంటున్నారు బాబా. అంటే ఆ ప్రేమ శాశ్వత ఆనందానికి స్వేచ్ఛకు దారితీస్తుంది. అంటే ఆనందానికి స్వేచ్ఛకు దారితీస్తుంది అంటే, ఆనందము అంటే మన ప్రాపంచికంలో ఎంత కంఫర్ట్ జోన్లో ఉన్నా మనకి ఇంకా అసంతృప్తి, ఏదో లోటు, ఏదో వెలితి. అసలైన ఆనందం ఎవ్వరికీ లేదండి ప్రపంచంలో. ఆ దివ్యానందాన్ని ఇచ్చేది భగవంతుడు ఒక్కడే. మరి అలాంటి దివ్యానందాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి? భగవంతుని సహాయం అర్థించాలి. అర్థించాలి అంటే ఏ రకం సహాయం అడుగుతున్నాం? మనం ప్రాపంచిక విషయ కోరికలతోనే ఆయన్ని ప్రార్థిస్తున్నాం తప్ప అసలైన ఈ ఆత్మ ప్రయాణానికి కావలసిన సహాయాన్ని అడగట్లేదు ఆయన్ని. దానివల్ల ఏమవుతుంది? సంస్కార ప్రక్షాళన జరుగుతుంది. ఆయన సహాయం అందితే స్వేచ్ఛకు దారి చూపిస్తుంది. అంటే జీవిత గమ్యం, లక్ష్యం సులువుగా చేరవచ్చు అనమాట. అందుకని ప్రార్థన అన్నది ఎందుకోసము అంటే, మన జీవిత గమ్యాన్ని, లక్ష్యాన్ని త్వరితగతం చేయడం కోసం, అలాంటి స్థాయి గల ప్రభువా అని చెప్పి ఆయన గుణగణాలను వర్ణించడం కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలో కూడా మెహర్ ప్రభు అంటారు. భగవంతుని అనంత గుణాలను వర్ణిస్తూ ఆయనను స్తుతించడమే ప్రార్థన అంటున్నారు. ఏమని ప్రార్థన చేస్తామండి మనం? సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి అంటూ ఆయన యొక్క వివిధ గుణాలను తలుచుకుంటూ స్తుతించడమే ప్రార్థన అనిపించుకుంటుంది అంటూ బాబా తాను ఇచ్చిన ఈ ప్రార్థనలో ఏం చేశారు? ఆయన స్వయంగా పాల్గొని ముందు తరాల వారికి కూడా దానిని ఇచ్చి పునీతం చేశారు. అందులో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఆరోగ్యం బాగుండకపోయినా, యాక్సిడెంట్ అయినా నించునే ప్రార్థన చేసేవారు. వచ్చిన ప్రతిసారి ప్రార్థనకు ముందు కాళ్ళు చేతులు కడుక్కునేవారు, పశ్చాత్తాపరాధన లెంపలేసుకునేవారు. ఇవన్నీ కూడా ఒక సాధకుడు భగవంతుని చేరే మార్గాలలో ఈ ప్రార్థన ఒకటి. దాన్ని ఇలా చెయ్యాలి అని చెప్పి ఆయనే ఇచ్చి, ఆయనే స్వయంగా పాల్గొని దానిలో శక్తి నింపారండి. అంతేకాక బాబా ఏమంటారు? శరీర త్యాగం తర్వాత ఎవరైతే ఈ ప్రార్థనలు చేస్తారో వారికి నా సహాయం అందుతుంది అన్నారు. ఈ ప్రార్థనలు చదివినప్పుడు నేను అక్కడే వారితో ఉంటాను, నా యొక్క ఉనికి అక్కడ ఉంటుంది అని బాబా చెప్పారు. అంటే ప్రార్థన అనేది విశ్వాసంతో, నిజాయితీగా భగవంతుని ప్రేమ కోసమే చేస్తున్నప్పుడు ప్రభు అక్కడ ఉంటాడనే స్మరణతో ప్రార్థన చెయ్యాలి అని చెప్పి బాబా చెప్పారు. మరి ఇన్ని గుణగణాలు ఉన్నాయి కదా, పరవర్ది గారు సర్వపోషక, సర్వరక్షక, ఇన్ని గుణాలున్నాయి కదా. ఇరిచ్చి ఒకసారి బాబాని అడుగుతాడండి, భగవంతునికి ఈ గుణాలన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అంటే బాబాయే స్వయంగా చెప్పారు. బాబా అంటారు, నన్ను ప్రేమించి నన్ను స్తుతించాలి అనుకున్న మానవులే నాకీ గుణాలను ఆపాదించారు అంటున్నారు. కానీ నేను అనంతుడను, అనంతమైన ఉనికిని నేను. ఏ గుణములు నాకు ఆపాదించబడినా అవి నా అనంతతత్వం నుండి, నా అనంతమైన శాశ్వతమైన ఉనికి నుండి జనించినవే అంటున్నారు బాబా. అంటే నా ఉనికి అనంతమైనది కనుక నేను మూలలా ఉంటాను. నేను లేని స్థలమే లేదు. అందుకే ప్రజలు నన్ను సర్వాంతర్యామి అంటారు అన్నారు బాబా. నేను సర్వాంతర్యామిని కావడం చేత నేను లేని స్థలమే లేదు. నేను ప్రతి చోట ఉండడం చేత నాకు కనబడినది ఏదీ ఉండదు. అందుచేత నాకు అన్నీ తెలిసి ఉండాలి. అందుచేత వారు నన్ను అన్నీ తెలిసిన వాడువు, సర్వజ్ఞుడవు అని పిలుస్తారు. అంటే ప్రార్థనలో ఒక్కొక్క పదానికి బాబా ఎంత అద్భుతంగా విశదీకరించి చెప్తున్నారో చూడండి. ఆ గుణాలు మనం చదివేసుకుని సర్వపోషక, సర్వరక్షక అది అలా వరుసగా వల్లె వేసేస్తాం. కానీ ప్రతి పదానికి బాబా ఎంత అద్భుతమైన విశదీకరిస్తున్నారో చూడండి. అంటే
ప్రార్థన వలన ఏమవుతుందంటే ఒక ధైర్యాన్ని నింపుతున్నాడు భగవంతుడు. నేను నీతోనే ఉన్నాను, అంతటా ఉన్నాను, అన్నీ చూస్తున్నాను, నీకు సహాయం చేస్తానని ప్రార్థనలోనే బాబా మనకి భరోసా ఇచ్చారు. కాబట్టి ఈ గుణాలు మీరే ఇచ్చారు, కానీ దాని అర్థం తెలియకుండా, అనుభూతి లేకుండా మనం చేస్తున్నామండి ప్రార్థనలు. అసలు ఆ ప్రార్థనలు చేయవలసిన పద్ధతిని కూడా బాబా ఎలాగా కాళ్ళు చేతులు కడుక్కోవడం, ఆ పశ్చాత్తాప ప్రార్థనకి లెంపలేసుకోవడం, ఇవన్నీ కూడా ముందు తరాల వారంటే ప్రార్థన అనేది ఇలా చెయ్యాలి, ప్లస్ ఆయన పాల్గొని శక్తినివ్వడం, ఇవన్నీ కూడా మానవుల కళ్యాణం కోసమే ప్రభు అంత తాపత్రయపడ్డాడు ప్రార్థనలు ఇవ్వడంలో అని మనం అవగతం చేసుకోవాలి. కాబట్టి బాబా ఏమంటున్నారు, అన్నీ తెలిసిన వాడవు సర్వజ్ఞుడవు అని పిలుస్తారు. నాకు అన్నీ తెలుసు కనుక నాకు సృష్టించడం కూడా తెలిసి ఉండాలి కదా. ఆ విధంగా నేను సృష్టికర్తను అంటే క్రియేటర్ని అయ్యాను. నాకు పోషించడం తెలియాలి కనుక నేను పోషకకర్తను అయ్యాను. నాకు లయము చేయడం నాకు కూడా తెలుసు, అందువలన లయకర్తనయ్యాను. అందువలన పవిత్రమైన త్రిమూర్తత్వం నాకు ఆపాదింపబడింది, అంటే సృష్టి లయకారకుడైపోయాడు. నేను సర్వాంతర్యామిని, సర్వజ్ఞుడను, సృష్టి స్థితి లయకారకుడు అయినట్లయితే నేను అనంతానందుడను అవడం సహజమే కదా అంటూ బాబా మండలి వైపు వైపు తిరిగి అన్నారట, నేను సర్వజ్ఞుడును అని నాకు తెలుసు. అంటే అర్థం ఏంటి? అంటే బాబాకి తెలుసు సర్వజ్ఞుడు అంటే, కానీ అర్థం ఏంటి అడిగారు బాబా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారట. దానికి బాబా అన్నారట, నాకు కావలసింది డిక్షనరీ అర్థం కాదు, అంటే అనుభూతి కావాలి అంటున్నాడు ప్రభు. నాకు అనుభవం ఏ విధంగా ఉంటుంది అని, నా అనుభవం ఎలా ఉంటుందంటే, మీరు చెప్పేది డిక్షనరీ అర్థాలు, సర్వజ్ఞుడు అంటే నాకైతే అనుభవం ఉంది, కానీ మీరు చెప్పేదేంటి డిక్షనరీ అర్థాలు కాదు, నాకు కావాల్సింది నాకు అనుభవం కావాలి అంటూ ఆ అనుభవం నాకుంది అంటున్నారు. అంటూ నా అనుభవం ఎలా ఉంటుందంటే, నేను తెలుసుకోవలసినది ఏమీ లేదు అని ఉంటుంటా. ఎవరినైనా దేని గురించైనా తెలుసుకోవడానికి తాను అదే అవడానికి ప్రయత్నించడానికి చేసే వృధా ప్రయాసం అవుతుంది. కానీ నేను సర్వము సమస్తము అయినప్పుడు నేను తెలుసుకోవలసింది ఏదీ ఉండదు. నేను అదే అవడం చేత దాని గురించి నేను తెలుసుకోనవసరం లేదు. ఎందుచేతనంటే ఇప్పటికే నేను అది గనక. అందువలన సర్వజ్ఞుడు అనే అనుభూతి కలిగిన నేను ఇంకా తెలుసుకోవలసింది ఏదీ ఉండదు. సర్వము నేనే. నాకు గుణములు లేవు, అదే నా స్థితి. కానీ ఈ మానవులు నన్ను గుర్తు పెట్టుకోవడానికి కొరకు నన్ను స్తుతించాలనే కోరికతో నాకు గుణములు ఆపాదించారు. ఏంటి నేను చెప్తుంది మీకు అర్థమవుతోందా అన్నట్ట బాబా మళ్ళీ. అంటే బాగా లోతుకెళ్తోంది కదా టాపిక్. బాబా ఎప్పుడు అంతే, అంతలోనే సీరియస్ గా చెప్పేసేవారు, మళ్ళీ అంతలోనే హాస్యం, మళ్ళీ అంతలోనే వాళ్ళు అలర్ట్ చేయడం, అట్లా చేసేవారు. అందుకని బాబా ఇలా చెప్పుకుంటూ వెళుతూ, ఏంటి నేను చెప్తుంది మీకేమైనా అర్థమవుతోందా అని అడిగారట. నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఏదో పెద్ద అధ్యయనం చేయలక్కలేదు. నేను మీలాగా కాదు. నీవు ఏమనుకుంటున్నావని గాని, నీ ఇష్టాయిష్టాల గురించి గాని నేను తెలుసుకోవాలంటే నీ గురించి కొంత అధ్యయనం చేయవలసి ఉంటుంది. నేను నిన్ను చాలా ప్రశ్నలు అడగవలసి ఉంటుంది. కానీ నీకు అన్నీ తెలిసే ఉంటాయి. ఎందుచేతనంటే నీవు అదే కావడం వల్ల. అందువలన సర్వము బాబాయే అయినప్పుడు ఆయనకు అన్నీ తెలిసి ఉండాలి. ఆయన అధ్యయనం చేయవలసింది ఏమీ ఉండదు. దేని గురించి గాని ఆయన ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుచేతనంటే ఆయన అదే అవడం వలన దానంతట అదే అన్నీ ఆయనకు తెలుస్తాయని చాలా వివరంగా ఈ గుణగణాలు ఎలా వచ్చాయి బాబా అని అడిగితే బాబా చెప్తున్నారు, అన్నీ కూడా అనంత తత్వంలోంచి వచ్చినవే. కానీ మానవులు ఈ ఈ ఈ గుణాలన్నీ ఆపాదించినా కూడా అన్నిటా ఉన్నాను, అంతటా ఉన్నాను, లేని చోట లేదు అని చెప్పి బాబా ఈ గుణాల గురించి మనకి వివరించి చెప్పారండి. అసలు ఈ ప్రార్థన విశిష్టత గురించి కూడా మనకి సోదరి మణిజ చెప్పిన కథే. ఇది ఒక చోట పేపర్లో వచ్చిందండి. అంటే సేమ్ అదే కథ మణిజ గారు కూడా చెప్పారు. అది ఎలా వచ్చిందంటే ఆ కథ, ఈ ప్రార్థనల విశిష్టత అంటే, ప్రార్థన అంటే ఒక కర్మకాండ కింద చేసేస్తున్నాం. భగవంతుడికి సంబంధించిన ఏదైనా సరే హృదయం తోడవకుండా చేసే ఏదైనా అది కర్మకాండే అన్నారు బాబా. అదే నువ్వు హృదయపూర్తిగా ఒక పువ్వు పెట్టు, లేకపోతే నన్ను బాబాని హృదయపూర్తిగా స్మరించు, అదే ప్రార్థన అన్నారు. కాబట్టి అలాంటి ప్రార్థనలే నాకు వినబడతాయి అని చెప్పారు. హృదయపూర్తిగా హృదయ లోతుల నుండి పిలిస్తే చాలు భగవంతుని, అదే నిజమైన ప్రార్థన, అదే నేను వింటానని బాబా చెప్పిన సంగతి కూడా మనకు తెలుసు.
ఇక్కడ ఏంటంటే ప్రార్థనల విశిష్టత గురించి ఒక సాధకుడు చెప్పింది. అదేంటే ఒక ఊర్లో ఒక సాధువు ఉంటూ ఉంటాడు. అతన్ని ఒక చిన్న గుడిసె వేసుకుని చాలా మంచిగా అందరి మేలు కోరి చుట్టుపక్కల గ్రామాలందరి వాళ్ళలోనూ పరిచయం అవుతాడు. వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరగా వచ్చి ఆయన యొక్క మంచితనం, ఆ సేవాభావం, ఏ మాత్రం స్వార్థం లేకుండా భగవంతుడి గురించి అప్పుడు ఇవన్నీ చాలా నచ్చుతాయి. అందుకని ఆ గ్రామం వాళ్ళే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు కూడా వస్తారు. అది ఆ గుడిసెల్లా ఏమవుతుందంటే పెద్ద ఆశ్రమం అయిపోతుంది. అనుకోకుండానే అలా జనాలు వస్తూ ఉంటారు. ఆయనకు తోచిన సలహాలు ఇస్తూ ఉంటాడు. అలా జరుగుతున్న క్రమంలో ఒకసారి సాధువు అంటాట ఈ ప్రజలను చూసి, చూడండి, ఈ ఏడు మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా వర్షం పడటం లేదు. నీరు కటకట ఎక్కువగా ఉంది. ఇవాళ మీరంతా కలిసి వర్షం కురిపించమని దేవుణ్ణి ప్రార్థించండి అన్నట్ట సాధువు. సాధువే ఒక గొప్ప మహాత్ముడు. ఆయన దగ్గరకు వస్తే ఏదో భగవంతుడి విషయాలు చెప్తాడు, భగవంతుడి దరి చేరిన అవకాశం ఉంటుంది. ఇన్ని ఆలోచనలో ఉన్నారు జనాలు. కానీ సాధువే తిరిగి రివర్స్ లో అంటున్నాడు, వర్షాలు పట్టలేదు కదా, నీరు కావాలి, మీరే భగవంతుని ప్రార్థించండి అంటే అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. సాధువు ఇలా అనేసరికి వచ్చిన జనానికి చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళన్నారు, అయ్యా, మీరు సాధువులు, మహాత్ములు, భగవంతునికి మీకంటే దగ్గర వాళ్ళు ఎవరున్నారు? మీ ప్రార్థనలే భగవంతుడు వినకపోతే ఇక మా ప్రార్థనలు ఏమి వింటాడు? కాబట్టి ఆ ప్రార్థనలేవో మీరే చెయ్యండి స్వామి అన్నారు జనులు. వాళ్ళు ఆ విధంగా అనేసరికి సాధువు ఇలా సమాధానం చెప్పాడు. ప్రార్థనల అసలు ప్రయోజనం, అంతరార్థం మీకు అవగాహన కాలేదు. ప్రార్థన యొక్క విశిష్టత తెలియజేయడానికి ముందు మీకు కథ చెబుతాను వినండి అన్నాడు సాధువు. అంటే ఏదైనా కథ అంటే గమ్మున పట్టుకుంటారు కదా అని, అసలు ప్రార్థనల యొక్క విశిష్టత మీకు అర్థం కాలేదు, అది తెలియాలంటే మీకు కథ చెప్పేస్తే అర్థమైపోతుందని చెప్పి సాధువు చెప్పడం మొదలెట్టాడు. ఒక పెద్ద హాల్లో గొప్ప విందు జరుగుతోంది. బల్ల మీద వివిధ రకాలైన రుచికరమైన వేడివేడి తినుబండారాలు పళ్ళాల్లో అమర్చబడ్డాయి. అతిథులంతా చుట్టూ చేరి ఉన్నారు. అయితే విందుకు వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఒక షరతు విధించబడింది. ప్రతి ఒక్కరి చెయ్యి వాళ్ళ వెనక వీపుకు కట్టబడింది. రెండో చేతికి పొడుగాటి గరిటె ఒకటి కట్టబడింది. ప్రతి ఒక్కరూ వారికి ఇష్టం వచ్చినంత తినవచ్చు. కానీ ఈ షరతును విధిగా పాటించాలి. ఆ అతిథులు చక్కటి విందు భోజనం ఆరగించారని ఎవరైనా అనుకోవచ్చు. ఏమనుకుంటా, ఒక చెయ్యి బిగించేస్తేనే ఇంకో చెయ్యి ఉంది కదా, తినేసి ఉంటారు అనుకుంటారు కదా. కానీ అలా జరగలేదు చెప్తున్నాడు సాధువు. అతిథులు చాలా అసంతృప్తికి లోనయ్యారు. గరిట బాగా పొడుగ్గా ఉండబట్టి అది వాళ్ళ నోటికి అందటం లేదు. ఆహార పదార్థాలన్నీ నేల మీద చిందరవందరగా పడుతున్నవి. ఎందుకంటే ఆ కుడి ఒక హ్యాండ్ కట్టేసినా ఇంకో చెయ్యి ఉంది కదా, తినేచ్చు అనుకుంటే గరిటె కట్టేశారు, పొడుగాటి గరిట. ఆ గరిటెతో తీసుకుని అది నోటి దాకా వచ్చేలోగానే పదార్థం అంతా కింద పడిపోతోంది. అంతా చిందరవందర అయిపోయింది. అందరూ అసంతృప్తిగా ఉన్నారు. ఎవరూ కడుపు నిండా భోంచేయలేదు. తిందామని ఎంత ప్రయత్నించినా ఒక్క మెతుకు కూడా వాళ్ళ నోటిలోకి అందటం లేదు. అదే సమయంలో పక్కనే ఉన్న ఇంకో గదిలో అలాంటి విందు భోజనమే ఏర్పాటు చేయబడి ఉంది. అక్కడ కూడా రకరకాల రుచికరమైన ఆహార పదార్థాలు బల్ల మీద పేర్చబడి ఉన్నవి. విందుకు వచ్చిన అతిథులు కూడా అదే షరతు విధించబడింది. ఆ హాల్లో కూడా, అంటే పక్క హాల్లో కూడా అలాగే అతిథులు వచ్చారు, అలాగే రుచికరమైన ఆహారం ఉంది, అలాగే షరతులున్నాయి చెప్తున్నాడు సాధువు. ఏంటి ఆ షరతు? ఒక చెయ్యి వెనక్కి కట్టేయడం, రెండో చేతికి పొడవాటి గరిటె కట్టడం. కానీ ఆ విందు చాలా భిన్నంగా సాగుతోంది. ప్రతి ఒక్కరూ విందును ఆస్వాదిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైంది అడిగాడు సాధువు. అంటే అక్కడే ముందు హాల్లో అయితే ఎవరు తినలేకపోయారు. కానీ ఈ హాల్లో అవే షరతులు, అదే భోజనం, కానీ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగా అందరూ కడుపు నిండా తింటున్నారు. ఎలా సాధ్యమైంది అని అడిగి మళ్ళీ సాధువే సమాధానం చెప్తున్నాడండి. ప్రతి ఒక్కరూ గరిటెతో ఆహార పదార్థాన్ని తీసుకుని తనకు తనకు ఎదురుగా కూర్చున్న వాని నోటికి అందిస్తున్నారు. ఈ విధంగా విందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా భుజిస్తున్నారు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఈ ఎదురుకుండా వాడికి అందిస్తే వాడేంటి, వాడు ఎదురుకుండా ఉన్నవాడికి వాడు అందిస్తాడు. అలా ఎవరి మటుకు ఒకరికొకరు సహకారంతో మొత్తం విందు భోజనం అంతా చాలా ఆనందంగా అద్భుతంగా మొత్తం ఖాళీ చేశారట. అప్పుడు సాధువు చెప్తున్నాడు, ఈ విధంగా ఆ ముగించేశారు వాళ్ళు విందుని. అలాగే ప్రార్థనలు కూడా అంటున్నారు. ప్రార్థనలు అలాగే ఉంటాయి.
ఇంకొకరి కొరకు నీవు ప్రార్థన చేస్తే అవి తప్పక ఫలిస్తాయి అన్నారు సాధువు. అంటే ఎవరి కోసమో మనకి ఒక సినిమాలో బిట్టు కూడా ఉందండి. తన కోసం అడిగితే డబ్బులు ఎవరు ఇవ్వరు. వాడెవరికో రోడ్డు మీద ఒక పిల్లాడు పడుకునుంటే వాడి కోసం పాల కోసం అడుగుతాడు మనసులోనే. మనసులో అడగగానే రూ. 10 అడిగితే రూ. 100 ఇస్తాడు. అంటే అక్కడ మనకు అర్థం కావాలి. ఇతరుల కోసం చేస్తే ప్రార్థన భగవంతుడు వింటాడు. అందులో స్వార్థం ఉండదు కదా. మన కోసం ప్రార్థన అనుకోండి, మనలో ఏదో ఒక కోరిక ఉండకుండా ఉండదు. అది ఇతరుల కోసం చేస్తే అలాంటి ప్రార్థనలు భగవంతుడు వింటాడు కనుక మీరు అందరి కోసం ప్రార్థనలు చేస్తారు కనుక వర్షము పడుతుంది, నీటి ఎద్దడి తగ్గిపోతుందని సాధువు ఈ కథ ముగించాడు. దీనివల్ల ప్రార్థనలు అంటే ఎలా చెయ్యాలి? హృదయపూర్తిగా చెయ్యాలి, నిజాయితీగా, విశ్వాసంతో, ప్రేమ కోసమే చెయ్యాలి. ప్రభువు అక్కడ నిలబడతాడని చెయ్యాలి. ఇతరులకు సంతోషం కోసం కూడా ప్రార్థనలు చేయవచ్చు. మరి ప్రార్థన ఎలా ఉండాలన్నారు బాబా? ప్రార్థన అంటే భగవంతునితో చేసేటువంటి ఒక ప్రేమ పూర్వక సంభాషణ అన్నారు బాబా. అంటే అది లావాదేవీలు కాదు, నువ్వు వదిస్తే నేను ఇది ఇస్తా. ఆఖరికి ఏదో జోక్ కూడా ఉంది, ఎన్వివి సత్యనారాయణ గారు చెప్తారు. ఆఖరికి భగవంతుడే భక్తుడికి బాకీ పడిపోతాటండి. అలా ఉంటుంది మన మన బిజినెస్. కానీ బాబా ఏం చెప్తున్నారు? ప్రార్థన అంటే భగవంతునితో చేసేటువంటి ఒక ప్రేమ పూర్వక సంభాషణ. తాను ఆరాధించే ఆ దివ్య ప్రీతముణ్ణి ప్రశంసించడం ద్వారా భగవంతుని దివ్య ప్రతిస్పందనను చవి చూడడానికి చేసేటువంటి ఒక చిన్న ఒక చర్య. అనంతమైన ఉనికికి మూలమైనటువంటి ప్రభు యొక్క ఔన్నత్యం మరియు వైభవుల మాధుర్యాన్ని తన శరీరంలోని ప్రతి అణువు పులకించిపోయేలాగా ఇందాక బాబా చెప్పారు కదా, అనుభూతి. ఆ అనుభూతి చెందడానికి దారి తీసేటువంటి ఒక ప్రయత్నం. ఎప్పుడైతే నువ్వు కోరికల చుట్టా పెట్టావో అక్కడ అనుభూతి ఉండదు. కానీ ఎప్పుడైతే నా తండ్రి సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు, అంతటా నిండి ఉన్నాడు అని నువ్వు అనుభూతితో ప్రార్థన చేశావు అనుకోండి, ఆ ప్రతిస్పందనే వేరు, ఆయన ఇచ్చే రెస్పాండే వేరు. అంటే అంతలా అలా అద్భుతంగా ప్రార్థన చెయ్యాలని బాబా చెప్తున్నారు. అంటే మానవాళి చాలా మంది ఏంటంటే మనం ప్రాపంచికం వైపు ఎక్కువ. అందుకే బాబా భగవంతుణ్ణి సీరియస్ గా జీవితాన్ని సాధారణంగా తీసుకోమన్నారు. అలా తీసుకుంటే మనం ప్రార్థన నిజాయితీగా చేయడానికి అవకాశం ఉంటుందండి. కానీ మన జీవన ప్రయాణంలో మన మాయకి ఎక్కువ మమైకమై ఉంటాం కనుక ఎక్కువ మన ప్రార్థనలన్నీ కూడా ఏదో ఒక కోరికను నెరవేర్చుకోవడం ఉద్దేశంతోనే ప్రార్థన చేస్తాం. ఆ కోరిక ఏంటి? ఏదైనా అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, కీర్తి అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఏది ఆశించకుండా చేసే ప్రార్థనే ప్రార్థన అంటున్నారు. అది కోరికల చిట్టా అవ్వకూడదు అంటున్నారు బాబా. నిజానికి ప్రార్థన అంటే మనం భగవంతుని నుండి ఏమీ ఆశించకుండా చెయ్యాలి అంటున్నారు. అంటే ఆ గుడ్డి నమ్మకం అన్నమాట. ఆయనే ఉన్నతోన్నతుడు, ఆయన తప్ప ఎవరూ రక్షించేవారు లేరు, భగవంతుడికి అన్నీ తెలుసు, మళ్ళీ అడగడం దేనికి, ఇలా అంటే మనకు హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజేనండి దీనికి ఉదాహరణ. ఎంతో అద్భుతంగా తండ్రి అందులో చెప్తాడు. కాబట్టి మనకి ప్రార్థన చదువుతున్నప్పుడు అందులో మెహర్ బాబా అనే మాట కూడా రాదు. అందుకే అది యూనివర్సల్ ప్రేయర్ అవుతుంది. అంటే ఏ భగవంతుని పూజించినా నువ్వు ఆ ప్రార్థన చేసుకోవచ్చు. అది చెప్పొచ్చు కూడా. మనం బాబా ప్రేమికులు ఎవరికైనా సరే ఆ ప్రార్థన ఇచ్చి చూసుకోండి, ఇందులో మెహర్ బాబా అనే పేరు రాదు, ఇందులో భగవంతుని యొక్క గుణాలే ఉంటాయి అని కూడా మనం ఎవరికైనా ప్రార్థన అది కార్డ్స్ గిఫ్ట్ కింద కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఎందుకు అంత గుడ్డి నమ్మకంగా అంటే ఇక్కడ చిన్న ఉదాహరణ ఇస్తున్నారండి. ఎందుకంటే ఒక తల్లి చూడండి, ఒక పసిబిడ్డని ఎలా సహజంగా సంరక్షిస్తుందో మనం చూస్తూ ఉంటాం. బిడ్డ ఆ చంటి పిల్ల లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు దానికి ఏం ఆకలేస్తే ఆ భోజనం పెట్టడం, స్నానం చేయించడం, ఆడించడం, పాడించడం అన్నీ ఏది అడగదు బిడ్డ. కానీ తల్లి ఏం చేస్తుంది? తన పూర్తి ధ్యాసంతా బిడ్డ సంరక్షణ పైనే నిలుపుతుంది. చిన్న ఉదాహరణ. అంటే ప్రాపంచికంలో ఉన్న తల్లికే బిడ్డ మీద అంత ప్రేమ ఉంటే మనమందరం ఆయన బిడ్డలం. మరి ఆయన చూసుకోడా? మనం వేరే ఇవ్వాలా, అప్లికేషన్ పెట్టాలా, తండ్రి నాకు ఇది తీర్చు, తండ్రి నాకు ఇది కష్టం అని చెప్పాలా? అవసరం లేదు అని చెప్తున్నారు ఇక్కడ. మరి పసిబిడ్డ ఇవన్నీ చేయమని తల్లిని కోరితేనే ఆమె ఆ బిడ్డకు చేస్తోందా? లేదు కదా. తనంతట తానే కల్పించుకుని తన బిడ్డకు ఇవన్నీ చేస్తూ ఉంది. మానవ మాతృరాలైన తల్లికే తన బిడ్డపై అంత ప్రేమ ఉంటే ప్రేమ మహాసాగరుడైన భగవంతునికి ఆయన బిడ్డలపై అపార ప్రేమ ఉండదా? ఇక్కడ ఎంత అద్భుతంగా రాశారంటే అవతార్ మెహర్లో. మనకు ఏది అవసరమో ఆయనకి తెలియదా? మనం అడగకపోయినా సరే
మనకు ఏది అవసరమో అది ఇస్తూనే ఉంటాడు భగవంతుడు. మనకి ఏది కావాలో మనకంటే ఆయనకే సంపూర్ణంగా తెలుసు. ఈ కారణంగా భగవంతుణ్ణి అడగడం అనవసరం. ఇంత సృష్టిని సృష్టించినవాడు దాని పోషణ, రక్షణ చూసుకునే బాధ్యత అతి సహజంగానే నెరవేరుస్తాడు. ఈ కోరికలు అడగడం అంటే ప్రార్థనలోని అసలైన భావాన్ని అవమానించినట్లే అంటున్నారు బాబా. ఎంత సహజంగా, అందుకే బాబా సహజంగా 100కి 100 ప్రేమ, అందుకే 7 రియాలిటీస్ ఇచ్చారండి బాబా. డివైన్ లవ్ అడిగారు, అందులో ఇంకా రాజీ ప్రసక్తి లేదు అన్నారు. అంటే అంత పరిపూర్ణంగా, అంత విశ్వాసంగా, అంత నిజాయితీగా, హృదయపూర్తిగా ఆయన్ని ప్రేమిస్తే ఇంకా అంతకన్నా ఆయనే కదా మనకు అన్నీ అయినప్పుడు మనం అంత ప్రార్థన చేస్తే ఆయన అది కూడా బాబా కూడా మనకి భరోసా ఇచ్చారు. నేను విశ్వ కార్యక్రమంలో ఎంత పని ఒత్తిడిలో ఉన్నా నీ బాధ్యత నన్ను నిలబడనివ్వదు. అంటే మనకి ఏ చిన్న కష్టం వచ్చినా అంతటా నిండి ఉన్న ఆయనకి తెలియదు, వెంటనే పరిగెట్టుకుని వచ్చి రక్షిస్తాడు. కానీ కష్టంలో ఉన్నప్పుడు మనకు తెలియదండి, దాటేశాక అబ్బా భగవంతుళ్ళా రక్షించావు అంటాను చూడండి, అదన్నమాట. కాబట్టి బాబా కూడా భరోసా ఇచ్చేశారు. కాబట్టి అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందాలను సదా అనుభూతి చెందేటువంటి ఆయన వైభవాన్ని స్తుతించాలి. ఇది గమనించాలి ప్రార్థన చేసినప్పుడల్లా కూడా. ఆయన వైభవాన్ని, ఆయన గుణగణాలని కీర్తించడం కోసమే ప్రార్థన చేస్తున్నాను అని ఆ ఆ ఆ స్ఫురణ మనలో ఉండాలి. కాబట్టి నిజమైనటువంటి ప్రతి ప్రార్థన కూడా మనల్ని మధురమైన ఆరాధనలోకి ప్రవేశపెడుతుంది. ఎందుకంటే మనం మెహరాబాద్ వెళ్ళిపోతే అన్నీ మర్చిపోతాం, డేట్ మర్చిపోతాం, అసలు అన్నీ మర్చిపోతాం, సమస్త మర్చిపోతాం. మళ్ళీ ఇక్కడికి వచ్చాక రొటీన్లో పడ్డానికి ఇష్టం ఉండదు. ఇంకా మెహరాబాద్లో ఉన్నట్టు, బాబా దర్శనానికి వెళ్తున్నట్టు, టైం అయిపోతుంది, ఇట్లా మనకి కలలు వస్తాయి. ఒక 5 మినిట్స్ మెలకు వచ్చినా కూడా ఇంకా మెహరాబాద్లో ఉన్నాం అనుకుంటాం. ఎందుకంటే మన ఆత్మ కోరుకునేది ఆత్మానందానండి, ఆ పరమాత్మని సాన్నిధ్యాన్ని. అందుకే మెహరాబాద్లో మనం అలా మైమరిచిపోతాం. కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోతుంది, మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ చేసుకుని మళ్ళీ మెహరాబాద్ వెళ్ళాం. ఇవన్నీ ఎందుకు అవుతాయంటే నిరంతర నామస్మరణ, ఆయన సాన్నిధ్యంలో గడపడం, ఆయనకే అన్నీ అప్పచెప్పడం చేయడం కనుక జరిగితే కనకండి ఈ మధురమైన ఆరాధనలోకి ప్రవేశం వెళ్తామట అందులోకి. కాబట్టి ఇక్కడ ఒక చిన్న కథ అండి. అంటే ఈ భగవంతుడు సర్వాంతర్యామి, అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు అనడానికి ఒక చిన్న కథ చెప్పేసి నేను ముగిస్తాను. అతను పీటర్ అని ఒక వడ్రంగండి, ఇది అందరికీ తెలిసిన కథే. కానీ చెప్పుకున్నప్పుడల్లా చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. అతనికి ఏంటంటే తల్లిదండ్రులు చర్చికి వెళ్తూ ఉంటారు. చిన్నప్పటి నుండి ఆ చర్చిలో ఆ కర్మకాండలు అదంతా అతనికి నచ్చదు. ఏంటి భగవంతుని ఆరాధించే విధానం ఇది కాదు అని చెప్పి చర్చికి వెళ్ళడం మానేస్తాడు. కానీ అతను కొంచెం పెద్దవాడయ్యాక, అంటే చదువుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, ఒక పని మాత్రం చేస్తూ ఉంటాడు. ఆ చర్చి మించి వెళ్తున్నోడు మాత్రం సైకిల్ మీద వెళ్తూ ఆ సరిగ్గా చర్చి దగ్గరికి వచ్చేసరికి సైకిల్ స్టాండ్ వేసి తన తల మీద ఉన్న టోపీని తీసేసి జీసస్ నేను పీటర్ను వచ్చాను, జస్ట్ ఇదొక్కటే చెప్పేసి వెళ్ళిపోతాడు. మొత్తం పనంతా చేసుకుంటాడు, మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా మొత్తం అతడు ముసలివాడు అయ్యే వరకు ఇది మాత్రం మానలేటండి. చర్చి దగ్గర ఆగడం, టోపీ తీయడం, జీసస్ నేను పీటర్ను వచ్చాను. ఇలా జరిగిపోతున్న రోజుల్లో అతడు పెద్దవాడైపోయాక కోమా స్టేజ్లోకి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అనారోగ్యం వలన హాస్పిటల్ పాలైపోతాడు. అయిపోతే అక్కడ హాస్పిటల్లో ఆ టైంకి అతనికి గుర్తుకొస్తుంది, అయ్యో నేను ఈ టైంకి చర్చి దగ్గరికి వెళ్ళి జీసస్కి ప్రణామాలు అందిద్దును కదా, ఆ అవకాశం లేకుండా నేను కదలలేని స్థితిలో ఉన్నాను అనుకుంటాడండి. వెంటనే ఒక వాయిస్ వినిపిస్తుంటా. ఎంత అద్భుతంగా అంటే, పీటర్ నేను జీసస్ని వచ్చాను. అసలు ఎంత అద్భుతమైన సంఘటన ఇది. అది ఆ వాయిస్ నర్సులు కూడా విన్నారు అని చెప్తారు నాగేశ్వరరావు గారు. ఇది రియల్ గా జరిగిన సంఘటన. కాబట్టి నిండు హృదయంతో రోజుకి ఒక్కసారి పిలిచినంత మాత్రానే పీటర్ జీసస్ యొక్క కృపకు పాత్రుడయ్యాడు. ఇదే జీసస్ పట్ల పీటర్కు గల ప్రేమకు తార్కాణం. ఇంకక్కడ ఆయనైనా చూశాడా, పువ్వులు పెట్టాడా, డబ్బులు ఖర్చు పెట్టాడా, ఏమీ పెట్టలే. హృదయంలోంచి ఒక చిన్న మాట, నేను వచ్చాను జీసస్ పీటర్ని. కానీ జీసస్ ఏమన్నాడు, పీటర్ నేను వచ్చాను జీసస్ని. ఎంత అద్భుతమైన రెస్పాండ్. అంటే మధురానుభూతి అంటే అలా ఉంటుందండి. కాబట్టి భగవంతుని ఎప్పుడూ కూడా హృదయ భాషతోనే ప్రేమించాలి, అంటే ఆరాధన చెయ్యాలని బాబా అంటారు. బాబా కూడా ఏమంటారు, నాలుక పలికే భాష గాని మనస్సు పలికే భాష కానీ భగవంతుడు వినిపించుకోడు. వాటికి నేను స్పందించను. నేను వినేది, పట్టించుకునేది మరియు స్పందించేది
ఒక్క హృదయ భాషకు మాత్రమే అన్నారు బాబా. కాబట్టి మన ప్రీతం అవతార్ మెహర్ బాబా ప్రభు స్తుతి, పశ్చాత్తాప ప్రార్థన, మండలి ప్రార్థన మనకి వరప్రసాదాలుగా ఇచ్చారండి. అంతేకాకుండా ఆయన స్వయంగా వాటిలో పాల్గొన్నారు. మనందరికీ తెలుసు. ఒక సందర్భంలో బాబా కూడా ఏమన్నారు, ఇందాక మనం చెప్పుకున్నాం, నా శరీరం చాలించిన తర్వాత కూడా ఈ ప్రార్థన చేసిన ప్రతి వ్యక్తి లబ్ధి చెందుతాడు అని. ప్రార్థన జరుగుతున్నంతసేపు బాబా చేసిన చర్య ఏంటి? 2 చేతులు జోడించి ప్రార్థించడం, పశ్చాత్తాప ప్రార్థన టైంలో చంపలు వాయించుకోవడం. కాబట్టి ఇంత అద్భుతమైన చర్య ఆయన చేసి చూపించి ప్రార్థన ఇలా చెయ్యాలని చెప్పడం. ఉన్నతుడు అనే సందేశంలో కూడా బాబా ఏమంటారంటే, మీ కోరికల కోసం, మీ అవసరాల కోసం చేతులెత్తకండి, నా యందున్న ప్రేమ కోసం నన్ను శ్లాఘించడానికే మీ చేతులు పైకెత్తండి, అంతే తప్ప కోరికల కోసం చేతులు చాచొద్దన్నారు. కాబట్టి ఈ కోరికల చిట్ట ఆయన ముందు పెట్టకుండా మన సర్వస్వం ఆయనకి సమర్పించుకుంటూ నిండు తపనతో ఆయన సమీపించగలిగేటట్లు, ఆయన ఇచ్చకు మనలను మనం హృదయపూర్వకంగా సమర్పించుకునేటట్లు, బాబాని ఆనందింపచేయడమే మన ఏకైక లక్ష్యంగా ఉండేటట్లు, బాబా కొంగుని కడవరకు మన 2 చేతులతో గట్టిగా పట్టుకుని ఉండేటట్లు మనకి శక్తిని ప్రసాదించమని బాబాని ప్రార్థించడం మన జన్మకి సార్థకత అండి. ఎందుకంటే జీవిత గమ్యం, లక్ష్యం దాని మీదే ఉండాలి దృష్టి ఎప్పుడూ కూడా బాబా అంటారు. నేను ఇచ్చే ఒకే ఒక సందేశం భగవంతుడిలో కలపడం కోసమే. అంటే ప్రతి ఆత్మని భగవంతుడి దశ తిప్పడం, ఆత్మని పరమాత్మలో కలపడం కోసం, ఇది నా బాధ్యత అన్నారు. కానీ ఈసారి మనం వెళ్ళలేదనుకోండి, పోన్లే అని చెప్పి మళ్ళీ వస్తాట కిందకి. ఒక్క భక్త ప్రహ్లాద్ కోసం నరసింహస్వామి రూపంలో వచ్చినట్టుగా అలా ఒక్క హృదయమైన హృదయపూర్తిగా పిలిస్తే ఆయన దిగి వచ్చేస్తాడు, మనకు కావలసిన జీవిత గమ్యాన్ని చేరుస్తాడు. కాబట్టి బాబా చెప్పినట్లుగా ఆయన సంతోషం అంటే మనకి కళ్యాణం జరగడం కోసం నా సంతోషం అని పెట్టాడండి తండ్రి. అంటే మన ఆత్మ ప్రయాణాన్ని సుగమనం చేయడం కోసమే పరవర్తిగారి ప్రార్థనలో ఆయనే ఎలాంటి స్థాయి భగవంతుని నువ్వు ప్రార్థన చేస్తున్నావో తెలుసా అని చెప్పడం కోసం, పశ్చాత్తాప ప్రార్థన సంస్కార ప్రక్షాళన చేయడం కోసం, మండలీ ప్రార్థన ఈ మాయలో ఉండి నువ్వు కొంగు జారి చేసుకుంటావు కాబట్టి అధికాధికంగా ప్రేమిస్తే అస్సలు జారిపోదు ఈ కొంగని మండలీ ప్రార్థన. ఇంత 3 అద్భుత వరాలు ప్రభు మనకు ప్రసాదించాడండి. అది ఈ రోజు మనం ఈ సందర్భంగా ఆయన మాటను తలుచుకోవడం మన అదృష్ట భాగ్యం. బాబా చెప్పినట్లుగా నిజాయితీగా విశ్వాసంతో ప్రార్థనలు చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పనకేశ్వరరావు గారు. జై బాబా అండి. ఈరోజు మెహర్ బాబా స్వయంగా ఇచ్చినటువంటి ప్రార్థన గురించి వివరించారు. మనం భగవంతుడంటే ఎన్నో పూజా విధానాలు, విధి విధానాలు, స్తోత్రాలు, అష్టకాలు, లేకపోతే ఎవరి మతంలో వాళ్ళవి అనేక రకాలుగా భగవంతుని ప్రార్థించడం ఒక ఆర్భాటంగా, కర్మకాండలుగా అయిపోయింది. యుగావతారుడైన మెహర్ బాబా వాటన్నింటిని కూడా పక్కన పెట్టేసి అతి నిరాడంబరంగా, ఎంతో ప్రేమతత్వంతో, అసలు క్రష్ ఎసెన్స్ ఏదైతే ఉందో భగవంతుని యొక్క గుణగణాలు, అది ఎసెన్స్. ఆ ఎసెన్స్ మాత్రమే రోజు తలుచుకుంటూ ఆయన పరంగా, ఆయన కోసం, ఆయన కావాలని, ఆయన పరంగా, ఆయన కోసం, ఆయన కావాలని మాత్రం ఆయన గుణగణాలు ఒకసారి స్ఫురణకు తెచ్చుకున్నట్లయితే అదే ప్రార్థన అన్నారు. అలాంటి చక్కటి ప్రార్థన ఇచ్చి 92 సంవత్సరాలు అయిపోయింది ఈ రోజుకి. అయితే మానవాళ్ళందరూ కూడా ఎంత శాతం గుర్తించారు దీన్ని అనేది తెలియదు, కానీ అది హృదయాంతరాల నుంచి వచ్చినటువంటి ప్రార్థన. ఆయన తప్పకుండా వింటాడు. అలాగే మీరు చెప్పినట్టుగా ప్రాపంచపరంగా ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా, ఏమీ అక్కర్లేకుండా, ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, సర్వం ఆయనకే తెలుసు కాబట్టి, మనం ప్రత్యేకించి నాకు ఇది కావాలి అని భగవంతుని అడగడం అనేది ఏదైతే ఉందో అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు తెలియదు ఏమి ఉండదు. ఆయన మనం ఇది కావాలి అని చెప్పి మనం అడగడం ఏమిటి? ఆయనకన్నీ తెలుసు. కాబట్టి అలాంటి భగవంతుడిని హృదయాంతరాల్లోంచి మీరు ప్రశాంతంగా ఎప్పుడైతే తలుచుకున్నారో తప్పకుండా ఆయన రెస్పాండ్ అవుతారు. అలాంటి ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా
మనకి ఎంతవరకు అలవాటు లేకపోయినా రొటీన్గా చేసేటువంటి ప్రార్థన కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని హృదయాంతరాల్లోంచి ప్రార్థన చేయాలి. సమయం విషయం వస్తే మీకు ఏ సమయం అనుకూలంగా ఉంటే ఆ సమయం పెట్టుకోండి, ఆ సమయంలోనే ప్రార్థన చేసుకోండి, దానికి అభ్యంతరం లేదు. అలా అని చెప్పేసి 7 గంటలకే చేయాలని కానీ, లేదా 7 గంటలు చెయ్యకూడదని కానీ, చెయ్యాలి అని ఎంత పట్టుదలగా ఉండాలి, చేయకూడదని కూడా అంత పట్టుదలగా ఉండకూడదు. 7 గంటలు చేసుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఆ టైంలో చేసుకుంటారు. ఎందుకంటే అది యూనివర్సల్ టైం, అది ప్రార్థనకు యూనివర్సల్ టైం కాబట్టి ఆ టైంలో వీలుంటే ఇంకా మంచిది. అందరి గొంతులు భగవంతుని ఒక్కసారి కీర్తించేటువంటి సమయం అది, అన్ని మతస్థుల వాళ్ళు కూడా. అందుకని ఏ సమయమైనా సరే అనుకూలంగా మన హృదయాంతరాలోంచి చాలా నిరాడంబరంగా ఆ ప్రార్థన ఆయన హృదయానికి, మన హృదయం నుంచి ఆయన హృదయానికి హత్తుకునేటట్టుగా ఆ ప్రార్థన చేసుకోవాలి. జయభవాన్ని. ఇప్పుడు శర్మ గారు ఒక పాట పాడతారు, తర్వాత రాజు వాణి గారు ఒక పాట పాడతారు. జయభవాన్. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। మము పలకరించేవి నీ చూపులే బాబా, ఆశీర్వదించేవి నీ నగవులే బాబా. మా మెహరు బాబా, మా మెహరు బాబా, మము పలకరించేవి నీ చూపులే బాబా. దేవాది దేవా మెహర్, దివ్యావతార మెహర్, ప్రేమగా అరుదించావు, ప్రేమించమని చాటావు. దేవాది దేవా మెహర్, దివ్యావతార మెహర్, ప్రేమగా అరుదించావు, ప్రేమించమని చాటావు, ప్రేమించి ప్రియుడైనావు. మము పలకరించేవి నీ చూపులే బాబా. మౌనమున మనసులు దోచి ప్రేమ చవి చూపించావు, మౌనమున మనసులు దోచి ప్రేమ చవి చూపించావు. ప్రేమ జీవనమును గడిపి పరమాత్మనని తెలిపావు, ప్రేమించి ప్రియుడైనావు. మము పలకరించేవి నీ చూపులే బాబా. ప్రభు స్తుతిని అందించావు, నీ ఉన్నతిని తెలిపావు. ప్రభు స్తుతిని అందించావు, నీ ఉన్నతిని తెలిపావు. ఉన్నతోన్నతుడవు నీవై ఉపవాసములు చేశావు, సహవాసమని తెలిపావు. మము పలకరించేవి నీ చూపులే బాబా. ఆచార వ్యవహారాలు అనవసరమని చాటావు, అనుక్షణము మెహరను స్మరణే అనివార్యమని తెలిపావు. ఆచార వ్యవహారాలు అనవసరమని చాటావు, అనుక్షణము మెహరను స్మరణే అనివార్యమని తెలిపావు. అందుకే మెహరంటున్నా అనకుండ మనలేనన్నా, మెహర శ్రీ మెహరని నిమ్మ. మము పలకరించేవి నీ చూపులే బాబా, ఆశీర్వదించేవి నీ నగవులే బాబా. మా మెహరు బాబా, మా మెహరు బాబా, మము పలకరించేవి నీ చూపులే బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అని పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జయవాణి శర్మ గారు. ఇప్పుడు రాజువాణి గారు ఒక పాట పాడతారు, తర్వాత అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉండాలి పాటకి. జై బాబా అండి. జయవాణి.
अवतार मेहर बाबा की जय। ओ प्रियतमा ओ ना दैवमा ना सर्वमा ओ प्रियतमा ओ ना दैवमा ना सर्वमा ఇది జన్మల వరమో సంచిత ఫలమో నా భాగ్యమో నీ ఆశీర్వాదము సేవా భాగ్యము నీ కరుణయో ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా సురలకే దొరకని భాగ్యం దొరికింది సామాన్యునికి ఎవ్వరు పొందని చెలిమి మిగిలింది ఈ దాసునికి హృదయాన ప్రేమతో పిలిచాను సాయుధ్యముకై పరిపూర్ణ ఆర్తితో చేరాను సాంగత్యముకై అర్హుడను కానా తెలుపుమా ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా అర్హుడను కానని తెలిసి ఆశ్రయము లేదంటావా అర్హుడను నేనని తెలిసి ఆదరణ చూపగలేవా నీ కరుణ లేనిచో మనలేను మెహరవతారా నీ ప్రేమ గీతమే పాడాను ప్రేమ కిశోరా ఆదుకొనరావా సుందరా ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా అందరూ నీ ఆప్తులని అన్నావు ఆశ్రిత పాల అందులో నా చిరునామా కనిపించగాన విలోల ప్రేమ గీతాలతో అలరించే నా హృదయశ్రీ జన్మరాహిత్యము నాకేలనో మెహర్ శ్రీ పాడుకో నిమ్ము హాయిగా ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా ఇది జన్మల వరమో సంచిత ఫలమో నా భాగ్యమో నీ ఆశీర్వాదము సేవా భాగ్యము నీ కరుణయో ఓ ప్రియతమా ఓ నా దైవమా నా సర్వమా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అంకుల్ అందరికీ జై బాబా అండి జై బాబా అండి. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు ఒక పాట పాడతారు. తర్వాత ఉమారాణి గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. అరుణ రవీంద్ర గారు మ్యూట్ లో ఉన్నారు. जय बाबा अवतार मेहर बाबा की जय లోకాల ఏలిక ఏకైక దైవమా లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గునుమామ వందనం దీవించు అనుదినం దీవించు అనుదినం లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గునుమామ వందనం
దీవించు అనుదినం దీవించు అనుదినం ప్రభు నీదు ప్రేమాగానం సదానంద జీవితయానం సదానంద జీవితయానం మాయావి మనసు నన్ను మరపింపజూచునో దీవించు అనుదినం దీవించు అనుదినం లోకాల ఏలికా ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గొనుమా మా వందనం దీవించు అనుదినం ప్రభు నీదు ప్రేమా పాఠం కఠినాత్మ హృదయ వికాసం కఠినాత్మ హృదయ వికాసం మాయావి మనసు నన్ను మరపింపజూచునో దీవించు అనుదినం ప్రభు నీదు ప్రేమాచరణం మృతి లేని దివ్యధామం మృతి లేని దివ్యధామం మాయావి మనసు నన్ను మరపింపచూచునో దీవించు అనుదినం లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప కొనుమా మా వందనం దీవించు అనుదినం దీవించు అనుదినం ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ అందరికీ జై బాబా సార్ మీకు జై బాబా జయవండి. ఇప్పుడు ఉమారాణి గారు పాట పాడతారు, తర్వాత విశాలి గారు సిద్ధంగా ఉండాలి. జయబాబు ఉమారాణి గారు మ్యూట్ లో ఉన్నారు. जय बाबा ने अवतार मेहर बाबा की जय वरमे नी सेवनाकु परम पावन शरणागत वत्सलुडवु पतित पावन वरमे नी सेव माकु पतित पावन శరణాగత వత్సలుడవు పతిత పావన ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా వరమే నీ సేవ నాకు పతిత పావన శరణాగత వత్సలుడవు పతిత పావన శ్రీకర సుగుణాకర ధర నీ ప్రియనామం జన్మల జన్మాంతర భవ పాపనాశనం శ్రీకర సుగుణాకర ధర నీ ప్రియనామం జన్మల జన్మాంతర భవ పాపనాశనం నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము నీ చరణమే నా జీవిత గమ్య స్థలము నీ చరణమే నా జీవిత గమ్య స్థలము వరమే నీ సేవ నాకు పతిత పావన శరణాగత వత్సలుడవు పతిత పావన ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా నిరతము నీ స్మరణమున ఇహపరమైతే సతతము నీ సేవనాదు జీవనమైతే నిరతము నీ స్మరణము నాకిహపరమైతే సతతము నీ సేవనాదు జీవనమైతే
శూన్యములో సర్వమునే పొందెదనయ్యా, శూన్యములో సర్వమునే పొందెదనయ్యా, సర్వముని సన్నిధిలో మరిచెదనయ్యా, సర్వముని సన్నిధిలో మరిచెదనయ్యా. వరమే నీ సేవ నాకు పతిత పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా, ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. జై బాబా అండి, పన్నగేశ్వరరావు గారు. జై బాబా, అందరికి జై జై బాబా బాబా. అండి. థ్యాంక్ యూ బాబా. విశ్వనాథ్ గారు ఒక పాట పాడండి. जय मेरे बाबा अंकल। अवतार में है बाबा की जय। चिन्मय रूपम चिरुमंदहासम आद्यांतरहित चैतन्य दिव्य विलासम, आद्यांतरहित चैतन्य दिव्य विलासम। चिन्मय रूपम चिरुमंदहासम आद्यांतरहित चैतन्य दिव्य विलासम। मेरु 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 जय, मेरु 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 जय बाबा, मेरु 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 जय, मेरु 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 जय। पंच सद्गुरुलचे प्रकटितं पूजितं, पंचाक्षर नाम में कीर्तनं शाश्वतं। पंच सद्गुरुलचे प्रकटितं पूजितं, पंचाक्षर नाम में कीर्तनं शाश्वतं। भुवन मोहनाकृतिम् आश्रितं सेवितं, भुवन मोहनाकृतिम् आश्रितं सेवितं। मस्तु जनोधारणम् उन्नतं शुभकरं, मस्तु जनोधारणम् उन्नतं शुभकरं। चिन्मय रूपं चिरुमंदहासं आद्यांतरहित चैतन्य दिव्य विलासं, आद्यांतरहित चैतन्य दिव्य विलासं। मेरु 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 जय, मेरु 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 जय बाबा, मेरु 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 जय, मेरु 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 जय। मौन संभाषणं भूषणं जागृतिं विविध देशाटनं निश्चयं निर्णयं। मौन संभाषणं भूषणं जागृतिं विविध देशाटनं निश्चयं निर्णयं। सर्वहृदयवासिनं प्रेम संस्थापिनं, सर्वहृदयवासिनं प्रेम संस्थापिनं। विश्वलोकपालनं विस्मयम् अतुलितं, विश्वलोकपालनं विस्मयम् अतुलितं। चिन्मय रूपं चिरुमंदहासं आद्यांतरहित चैतन्य दिव्य विलासं, आद्यांतरहित चैतन्य दिव्य विलासं। मेरु 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 जय, मेरु 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 जय बाबा, मेरु 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 जय, मेरु 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 जय। नाम संकीर्तनं सुकृतं सुमधुरं, रूप संदर्शनं जीवनं पावनं। नाम संकीर्तनं सुकृतं सुमधुरं, रूप संदर्शनं जीवनं पावनं। जनन मरण शोभन शोकन भय निवारणं निर्मलं,
జనన మరణ శోక భయ నివారణం నిర్మలం సత్యలోక సాధనం సురుచిరం సుందరం సత్యలోక సాధనం సురుచిరం సుందరం చిన్మయ రూపం చిరుమందహాసం ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం ఆద్యాంతరహిత చైతన్య దివ్య విలాసం మేరు 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 జై మేరు 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 జై మమ మేరు 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 జై మేరు 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 జై బులకార్ మేర్ బాబా की జై జై బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సార్ అందరికి జై మేర్ బాబా జై బాబా జై బాబా అండి. ఈరోజు ప్రార్థనలో శేషరత్నం గారు చేస్తారు. హారతి సిద్ధలక్ష్మి గారు పాడతారు. ప్రార్థనకి ముందు బాలరాజు గారు, తర్వాత కోటేశ్వర గారు, జయశ్రీ గారు, తర్వాత విజయలక్ష్మి గారు, సులోచన గారు ఒక్కొక్క నిమిషం నామం చెప్పండి. బాలరాజు గారు నామం చెప్పండి, ఒక నిమిషం. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद अवतार मेहर बाबा की जय। जय बाबा सर। జై బాబా అండి. జయశ్రీ గారు నామం చెప్పండి. తర్వాత కోటేశ్వర గారు సిద్ధంగా ఉన్నారు. अवतार मेहर बाबा की जय। 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 थैंक यू बाबा। జై బాబా. కోటేశ్వర గారు, जय बाबा सर। తర్వాత ओम సులోచన पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर
मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. జై బాబా సార్. థ్యాంక్ యూ పన్నగేశ్వర గారు. సులోచన గారు, తర్వాత విజయలక్ష్మి గారు अवतार సిద్ధంగా ఉన్నారు. मेहर बाबा की जय। मेहर बाबा 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 అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. అందరికి జై బాబా. పనగేశ్వరరావు గారు, జై మెహర్ బాబా అండి మీకు. జై బాబా అండి. విజయలక్ష్మి గారు, జై బాబా. విజయలక్ష్మి గారు మ్యూట్ లో ఉన్నారు. నామని చెప్తారా? ఓకే, రెస్పాండ్ అవ్వట్లేదు. శేషరత్నం గారు, మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన అయిన తర్వాత మౌనం ఉంటుంది. మౌనం అయిన తర్వాత సిద్ధలక్ష్మి గారు హారతి సిద్ధంగా ఉండాలి. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. ఓ పర్వద్దిగా సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు, నీవు అపరిమితుడవు గంభీరుడవు, ఊహాతీతుడవు భావనాతీతుడవు, శాశ్వతుడవు నాశము లేనివాడవు, నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుండువు, నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు, నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు, నీవు మూడు లోకాలలో నున్నావు, ముల్లోకాలకు ఆవలగూడనున్నావు, నీవు అగోచరుడవు స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు, నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందము, నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి, త్రికాల వేదివి జ్ఞానమే నీవు, నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెల్లనాత్మవు అనంత గుణ విశిష్టుడవు, నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యమునకు మూలం ప్రేమ మహాసాగరుడవు, నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు, నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు, నీవు పరుడవు పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు అల్లా ఇలాహి యజాన్ అహురమజ్ద ప్రియతముడైన భగవంతుడవు, నీవు జీజద్దనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజాన్ లా ఇల్లా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిధి ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపపడుచున్నాం. అసత్యము అధర్మము పవిత్రమునగు మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును
చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాం. దేశముచే ప్రేరేపింపబడిన సారీ బాబా ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాం. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకు, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాం. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమున గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాం. అపార దయానిధి ఓ ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటికీ మమ్ము క్షమింప వేడుకొనుచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుతున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాం. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గల వారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్ల మాకు సహాయము చేయుము. ప్రియ దైవమా, చివరి వరకు మెహర్ బాబా కొంగు దృఢముగా పట్టుకొని ఉండునట్లు మాకందరకు సహాయము చేయుము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సార్, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. మనందరం మన హృదయాంతరాల్లోంచి కొద్ది క్షణాలు మౌనంగా బాబాను తలుచుకుందాం. अवतार में है बाबा की जय. सिद्धेश्वर जय बाबा सर. अवतार मेहर बाबा की जय. మనసు హారతి నీకు మౌనావతారా, స్వీకరించగరారా ప్రేమావతారా. మనసు హారతి నీకు మౌనావతారా, నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు. ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు. ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో ఎన్ని ఇడుములు పడినా సన్నిధానము నుంచి, ఎన్ని ఇడుములు పడినా సన్నిధానము నుంచి, అన్ని నీవై సాకు అవతార పురుషా, అన్ని నీవై సాకు అవతార పురుషా. మనసు హారతి నీకు మౌనావతారా, నిన్ను వీడగలేని అసమర్థులము మేము. ప్రాణమే పోయినా ప్రళయమే వచ్చినా నిన్ను వీడగలేని అసమర్థులము మేము. ప్రాణమే పోయినా
ప్రళయమే వచ్చిన చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడుచు చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడుచు భాగ్యమును కలిగించు భగవదవతారా మనసు హారతి నీకు మౌనావతారా పాదాలదరి జేరి ప్రాకులాడితిమయ్యా లోపాలు పాపాలు సవరించుకొనుచును పాదాలదరి జేరి ప్రాకులాడితిమయ్యా లోపాలు పాపాలు సవరించుకొనుచును సచిదానందుడవు సాకారుడవు నీవు సచిదానందుడవు సాకారుడవు నీవు ఆర్తి తీర్చగరావా కలియుగవతారా మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరారా ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय జై బాబా సార్ అందరికీ జై బాబా జై బాబా అండి. మన దేవప్రేమితుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఈ విధంగా ఈరోజు ఇక్కడ వినియోగించుకున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు వచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా జై అవతార్ మెహర్ బాబా అండి అందరికీ జై మెహర్ బాబా జై మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై మెహర్ బాబా కుమారన్నయ్య ఉమక్క విజయలక్ష్మి గారు జై బాబా విజయలక్ష్మి గారు కుమారన్నయ్య జై బాబా అన్నయ్య జై బాబా జై బాబా అండి లిఫ్ట్ అవ్వండి లెఫ్ట్ అవుతుంది